తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ వాసీలు నోరెళ్లబెట్టాల్సిందే. గత 10 ఏళ్లు భూమాఫియా రాజకీయ నాయకులు కలిసి హైదరాబాద్ లోని చెరువులను చెరబట్టారు. ప్రకృతి సంపదను, మన భవిష్యత్తును మింగేశారు. బోడుప్పల్ 2014లో 7 ఎకరాలు ఉన్న ఈ చెరువును 2023 నాటికి పూర్తిగా మింగేశారు. నాగారం 8 ఎకరాలు ఉన్న చెరువు 2023 నాటికి పూర్తిగా మాయమైపోయింది. గుండ్లపోచమ్మ ఎకరం 67 గుంటలు ఉన్న చెరువు కాస్త 2023 నాటికి 100% కబ్జా అయింది. పుప్పాలగూడ 9.25 ఎకరాలు ఉన్న చెరువు 2023 నాటికి కనుమరుగైంది. బుద్వేల్ 6 ఎకరాలు ఉన్న చెరువు 2023 నాటికి 100% ఆక్రమణకు గురైంది. బ్రాహ్మణకుంట 5 ఎకరాలు ఉన్న చెరువు 2023 నాటికి కట్టడాలతో నిండిపోయింది. గండిమైసమ్మ 5 ఎకరాలు ఉన్న చెరువును 2023 నాటికి పూర్తిగా మింగేశారు. పటాన్ చెరువు 2014లో ఎకరం పైన ఉన్న చెరువును అమాంతం మింగేశారు. బోడుప్పల్ 2 ఎకరాలు ఉన్న చెరువు 2023 నాటికి చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. గండిపేట 2014లో 2 ఎకరాల పైన ఉన్న చెరువు 2023 నాటికి మాయమైంది. ఉప్పల్ బగాయత్ దాదాపు 3 ఎకరాలు ఉన్న చెరువు కాస్త కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దాదాపు హైదరాబాద్ పరిధిలో గత 10 ఏళ్లలో 171 చెరువులను కబ్జా చేశారు. ఫలితంగా వర్షాకాలంలో వరదల్లో హైదరాబాద్ మునుగుతుంది. ఎండాకాలంలో నీళ్లు లేక హైదరాబాద్ ఎండుతుంది.